ఎన్ని చేసినా ఏదో పితృకర్మలు వెంటాడతాయని అంటారు గురుగారు. దాన్ని అంటే మనం ఎవరెవరికి రుణం ఉంటాం? పితృ రుణం, మాతృ రుణం, తర్వాతను గురు రుణం, ఇలా కొన్ని రుణాలు ఉన్నాయి. ఒక గురువు యొక్క రుణం ఎలా తీసుకుంటాం? గురువు మనకు విద్య నేర్పాడు. ఇప్పుడంటే గురువులేమో డబ్బులు తీసుకుని నేర్పుతున్నారు. పూర్వం గురువులేమో డబ్బులు తీసుకోకుండా ఉదారంగా నేర్పేవారు. అప్పుడు ఆయన ఏ విధంగా మనకు ఉదారంగా నేర్పాడో మనం ఆ విధంగానే ఉదారంగా కొంతమంది శిష్యుల్ని తయారు చేస్తే మీరు గురువు రుణం తీర్చుకునే వాళ్ళు అవుతారు. అలాగే పితృ రుణం అయితే ఉందో అదేం చేస్తారు? అది ఏ విధంగా తీర్చుకుంటారు? ఒక మనవణ్ణి ఇస్తే పితృ రుణం తీరుతుంది. మనవణ్ణి ఇవ్వలేదనుకోండి పితృ రుణం తీరినట్లు లెక్క. ఈ విధంగా ఏ రుణం ఎలా పోతుంది అన్నది చెప్పడం జరిగింది. తప్పకుండా అవన్నీ పాటించవచ్చు. మనకి మన సాంప్రదాయానికి బయటకు వచ్చి మనం ఏ పని చేయడానికి వీల్లేదు. అంతా మన సాంప్రదాయాల్లో ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఎవరో కావాలని ప్రజల్ని మభ్యపెట్టాలని తప్పుదారులు పట్టించాలని చేసిన ప్రయత్నం అయితే కాదు. ఇక్కడున్న మానవాళి సుభిక్షంగా ఉండాలంటే ఏంటి చేయాలి అని మానవాళి కోసం నిరంతరం శ్రమించి సాధించి సేకరించినటువంటి అమూల్యమైన విషయాలు ఈ గ్రంథాలు. వాటిని మీకు చదవడానికి ఓపిక లేదు. ఏదో తలాతోక చదివి ఇది పనికిరాందని చెప్తే వాడంత మూర్ఖుడు మనకు లేడు. కాబట్టి వాటిని మీరు చదవండి, మీరు అవగతం చేసుకోండి, వీలైతే పాటించండి, ఇతరులు పాటించే విధంగా చేయండి. లేదు అంటే అపప్రచారం చేయొద్దు. ఇవన్నీ త్రాష్ అని, ఇందులో ఏమి లేదనడానికి కూడా మీ దగ్గర ఏదైనా ఆధారం ఉండాలి కదా. అది ఇతర మత ప్రభావం వల్ల వీటిని తప్పుపట్టడం కానీ చేయకూడదు అని ఇది నా అభిప్రాయం, ఇది నా మతం, అంతే తప్ప నేను ఎవరిని ఇందులో ఫోర్స్గా చెప్పడానికి కాదు. మీ భావనను మీరు చెప్తున్నారు. నా భావన అదే. ఎందుకంటే నేను చేయలేను, ఎవరో చేసి పెట్టారు. దాన్ని చదవడం, వాంగ్మయాన్ని అర్థం చేసుకోవటం. మనకు వాంగ్మయం ఉంది, బోల్డ్ అంతా గ్రంథాలు ఉన్నాయి, అపూర్వమైన గ్రంథాలు, మామూలుగా కాదు. మానవుడు మనిషిగా మారడానికి, మహాత్ముడిగా మారడానికి అనేకమైనటువంటి పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. ఏవి మనం ఆచరించకుండా ఇదంతా ఒట్టి త్రాష్ అంటే అది కాదు, అది పద్ధతి కాదు. ఇంతకుముందు ఎప్పుడైనా మనకి పూర్వంలో మనం చదివినటువంటి వాటిల్లో కూడా ఎవరైనా భర్త చనిపోయిన తర్వాత లేదంటే ఏదో అయిపోయిన తర్వాత స్త్రీకి ద్వితీయ వివాహం ఉండేది కాదు అని ఉండేది. కానీ ఇప్పుడు స్త్రీలకి ద్వితీయ వివాహం అనేది జరుగుతుందండి. కాలమాన పరిస్థితులు బట్టి మానవుడు మారుతూ వస్తాడు, అది మానవ సహజం. అర్థమైంది కదండి. మీకు కళింగ యుద్ధాన్ని తీసుకోండి. అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత అనేక వేల మంది మీకు ఆ యుద్ధంలో చనిపోయారు. అందులో ఎక్కువ శాతం కాళింగులు చనిపోయారు. కాళింగులు అంటారు వాళ్ళకి జాతిపరంగా పిలిచే పేరు అది. ఒకప్పుడు బోరగాన కాళింగులని, కింతల కాళింగులని 2 రకాల కాళింగులు ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ కింతల కాళింగులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు అశోక జరిపిన యుద్ధంలో మరణించిన వాళ్ళ స్త్రీలు, ఒరిస్సాలో ఎలా ఉంటుందంటే విధవా స్త్రీకి చాలా కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు తట్టుకోలేకపోయారు. మెళ్ళో ఈ తాళి లేకపోవడం వల్లే కదా ఈ కట్టుబాట్లకి మనం లొంగిపోవాల్సి వస్తుంది. కిమ్ తాళి అని ప్రశ్నించారు. ఎవరైతే కిమ్ తాళిని ప్రశ్నించి మళ్ళా జనజీవనంలోకి వచ్చారో వాళ్ళకి ఎంతల కాళింగులు అయ్యారు. అర్థమైంది కదా. ఇలా కాలం మనిషికి ఒక రకమైన మొండి ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు ఎదిరించి బయటకు వస్తారు. ఈ తప్పని అనలేం. అది అంటే వారి జాతకంలో ఆ విధంగా ఉంటుంది అంటారా గురుగారు? తప్పకుండా అంటే దాంపత్య జీవన వ్యవస్థ అని ఉంటుంది. వీళ్ళు సుఖంగా ఎలాగుంటారు, విడిపోతారా, విడిపోతే మళ్ళా పెళ్ళి అవుతుందా, ద్వితీయ వివాహం ఉందా లేదా, మారక వివాహమా, ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి. వాటిని వెనక్కి పట్టుకోవడమే. ఒకసారి పరిశీలించినప్పుడు వెంటనే మనకి ఇవన్నీ విషయాలు తెలియకుండా కొంచెం ఎక్కువసేపు దాన్ని పరిశీలించవలసి ఉంటుంది, ఎక్కువ రోజులు టైం తీసుకోవాలని. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏంటి అడగబోతున్నారు, ఇది కూడా జ్యోతిష్యుడు తెలుసుకోవాలి ముందు.
జ్యోతిష్యుడికి ఆ లగ్నము, ఆ లగ్నంలో వాళ్ళు ఏ వ్యవస్థ కోసం వచ్చారు, ఏది అడగబోతున్నారు అన్నటువంటి ఒక ప్రశ్న శాస్త్రం కూడా కొంత అభిజ్ఞత ఉండాలి. ఉన్నప్పుడు దాన్ని ముందుగా ఆ గ్రహస్థితి మీదకి వెళ్తుంది మనస్సు. మనం ఉగ్రదేవతలు ఆరాధన గురించి, ఉగ్రదేవత ఆరాధన అంటే ఇప్పుడు దశమహావిద్యల్లో ఉన్నటువంటి దేవతల్ని మనం ఉగ్రదేవతలుగా కొలుస్తూ ఉంటాం. అది దశమహావిద్యలు కాకుండా బయట కూడా కొంతమంది ఉగ్రదేవత స్వరూపాలు ఉన్నారు. పర్టికులర్గా దశమహావిద్యలు తీసుకునేటప్పటికి మహాకాళి, ఉగ్రతార, షోడశి, తర్వాతను ధూమావతి, చిన్నమస్త, కమలాత్మిక, ఇలా మనకి 10 మంది దేవతల యొక్క స్వరూపాలు ఏర్పడతాయి. వీళ్ళందరూ కూడా మహాశక్తి అంటే శక్తి దేవత నుంచే, అంటే మహాకాళి నుంచే అవతరించబడినటువంటి దేవతలుగా చెప్పుకుంటాం. వీళ్ళందరూ ఎందుకు ఉపాసించమని చెప్పారు? వీళ్ళన్నీ ఉపాసించమని చెప్పడానికి కావాల్సిన ఏంటంటే, ఒక మనిషి ఇక్కడ సుఖంగా బతకాలంటే తనకి ఏంటి ఉండాలి? ముందు శక్తి ఉండాలి. శరీరంలో బలం లేదు, తను ఎలా బతుకుతాడు? కాబట్టి ఆ శక్తినిచ్చే దేవతను కొలవాలి. అమ్మ మహాకాళి. తర్వాత ఏంటి? వాక్కు. ప్రతిదానికి వాక్కే ప్రధానం. మన మాట తీరు కొద్దిగా అటు ఇటు చెడింది అనుకోండి, టోటల్ వ్యవస్థ చెడిపోద్ది. వాక్కు మీద పూర్తి అంటే ఆధిపత్యం ఉన్న దేవత ఉగ్రతార. అలాగే షోడశి, ఐశ్వర్యము, సంపద, ఇవన్నీ. అలాగే మీకు చిన్నమస్త ఆరాధన కోసం చెప్పబడుతున్నారు. చిన్నమస్త ఎలా ఉంటుంది? తన తలను నరుక్కొని చేయితో మొండాన్ని పట్టుకుంటే 3 రక్తధారలు వచ్చినట్లుగా ఉంటుంది విగ్రహం. ఈ విగ్రహం ఏంటి సంకేతం? మీ తలతో మీరు పనిచేయండి, ఇంకెవరి తలతో పనిచేశారనుకోండి విపత్తులు కొని తెచ్చుకుంటారన్న సంకేతాన్ని ఇస్తుంది. హెడ్లెస్ వర్క్ చేయొద్దు అని చెప్తుంది. అలాగే ధూమావతి అమ్మవారిని మీరు చూస్తే ఒక ముసలమ్మ తెల్లని చీర కట్టుకొని చాట పట్టుకొని చెరుగుతున్నట్లు కనిపిస్తుంది. నడుము వాలిపోయి ఉంటుంది. ఇదేం సంకేతం? మీ శరీరంలో బలానికి సంకేతం, రెసిస్టివిటీ. ఇది తగ్గిపోయింది అనుకోండి దేనికి పనికిరాం. కాబట్టి దాన్ని పెంచుకునే విధానం కోసం చెప్పేదే ధూమావతి ఆరాధన. కమలాత్మిక, డబ్బు లేకపోతే ఏది అవ్వదు, అన్నీ డబ్బుతో అవ్వవు, అర్థమైంది కదా? కానీ డబ్బు లేకపోతే ఏది అవ్వదు. కాబట్టి ఆ ధనాన్ని సక్రమంగా మీకు చేరదీసేటువంటి ఒక వ్యవస్థ కమలాత్మిక ద్వారా లభిస్తుంది. ఆవిడ ఇక్కడ దేవతాధీనాలు. ఇప్పుడు మాతంగి ఉంది. మాతంగి ఉదయాన్నే వస్తున్నటువంటి సూర్యుని కన్నా ముందు అరుణకాంతితో వ్యాపించి ఉంటుంది తూర్పు దిశలో. అరుణాం కరుణా తరంగితాక్షిం. ఆవిడ ఒంటరిగా రాదు, ఆవిడ బ్రహ్మాది మరుద్గర్మలతో ఇస్తామని వస్తుంది. కానీ అప్పుడు మనం పడుకుంటున్నాం, మనం ఏది పొందలేకపోతున్నాం. దర్శనం కదా. అలాగే మీకు షోడశి మీకు యశస్సు, కీర్తి, సంపద అన్నీ ఇస్తుంది. దర్శనం. బుధుడు బుద్ధి బలాన్ని ఇస్తుంది. ఆవిడ ఆధీనంలో బుధుడు ఉంటాడు. కమలాత్మక ఆధీనంలో శుక్రుడు ఉంటాడు. చిన్నమస్త ఆధీనంలో ఉంటాడు రాహువు. ధూమవతి ఆధీనంలో ఉంటాడు కేతువు. భువనేశ్వరి ఈవిడ ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఈవిడ ఆధీనంలో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనఃకారక గ్రహం, తల్లికి సంబంధించిన గ్రహం, వెహికల్స్, ల్యాండెడ్ ప్రాపర్టీ వాటికి సంబంధించిన గ్రహం, శరీరంలో ఉన్న ఎడమ భాగంలో ఉన్న అవయవాలకు సంబంధించిన గ్రహం. వీటన్నిటికీ సంబంధించిన గ్రహం ఎవరి ఆధీనంలో ఉంటుంది? భువనేశ్వరి ఆధీనంలో. అంటే మీ మనస్సులో ఉన్న కోరికలను తీర్చే దేవత. ఇలా మన మానవ వ్యవస్థలో అవసరమైన వాటన్నిటికి కూడా ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఇచ్చి ఆరాధించండి, అన్నీ పొందండి అని చెప్పింది. దాన్ని భయపెడితే కాదు. వాళ్ళు భయపెట్టే దేవతలు ఏం కాదు. తాంత్రికం అంటే ఏం కాదు. తాంత్రికం అంటే టెక్నాలజీ, తెలిసింది కదండి. దెయ్యాలు భూతాల కోసం చెప్పే విద్య కాదు. తాంత్రికం అంటే త్వరితగతిలో మీ అవసరాలు నెరవేర్చుకునే విధానం తాంత్రికం. ఈ కేవలం ఈ ఒక్క సబ్జెక్ట్ మీదే ఒక రోజంతా మీరు మాట్లాడగలగా అంత ఉన్నది దీంట్లోనండి చెప్పాలంటే. తప్పకుండా మాట్లాడదామండి, చాలా అవసరం అసలు ఇవన్నీ కూడాను. అందులోని ముఖ్యంగా మనం ఇందాక వివాహ వ్యవస్థ గురించి అలా టచ్ చేసి వదిలేసాం. అసలు హిందూ వివాహ వ్యవస్థ అంత పటిష్టమైన వ్యవస్థ ఏ దేశంలో కూడా లేదు. మనం మన చేతులారా దాన్ని పాడు చేసుకుంటున్నాం. అర్థమైందా? చక్కకుండా చేయాలి. అందులో ఎంత మైన్యూట్గా ఇప్పుడు ఆ చీర కొంగులో కట్టినటువంటి కరక్కాయ వాటిలో కూడా బోల్డ్ అంత ఉంది. మీరేమో పందిరి రాట వేస్తారు. పందిరి రాటలో ఏంటంటే వాడతారు? పందిరి రాటలో వాడే వాటిలో అది కాదు. పందిరి రాటలో కొన్ని కొమ్మలు వాడతారు. ఒకటి క్షీర వృక్షం అంటాం, పాల చెట్టు కొమ్మ వేస్తాం. రెండవది మామిడి కొమ్మలు పెడతాం. మూడవది నేరేడు కొమ్మలు పెడతాం. ఈ 3 కొమ్మలు అక్కడ పెడతాం. వీటి వెనక బోర్డు రహస్యం. పాల చెట్టు వేరు,
ఇప్పుడు చెప్పాను కదా ఇంతకు వేరుల్లో కూడా ఆ శక్తి నిక్షిప్తమై ఉంటుందని. చంద్రుడు ఈ పాల చెట్టు వేరు ధరిస్తే చంద్రుడు సంతోషిస్తాడు. అర్థమైంది కదండి. ఈ పాల చెట్టు తాలూకా ఏం పని చేస్తుందంటే స్త్రీలో సంతాన యోగ్యతని కలిగిస్తుంది. చంద్రుడు ఆధీనం ఉంటుంది, అంటే ఉత్పత్తి స్థానం అంటే యూట్రస్. ఈ పాల చెట్టు వేరు ధరించడం ద్వారా ఆ ఇబ్బందులు మనం పోగొట్టుకోవచ్చు. అవి ఎప్పుడు వస్తాయో రావో, కానీ ముందే దాని యొక్క నిర్మూలన కోసం మనం ఒక వ్యవస్థను తయారు చేసుకుంటాం. అంత అంటే సైంటిఫికల్గా, టెక్నాలజీ పరంగా, వైజ్ఞానిక పరంగా ఆలోచించి మన వివాహ వ్యవస్థ అంతా మనకు అందివ్వబడింది. దానికి మనకు తెలియని విషయాలని అవి మూఢనమ్మకాలు అని చెప్పి మనం దూరం చేసుకుంటున్నాం. తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే పౌరోహిత్యాన్ని చేస్తారో, పురోహితుడు, పురము అంటే దేహం, దాన్ని హితాన్ని పలికినవాడు పురోహితుడు. పురము అంటే గ్రామం, దాని యొక్క హితాన్ని పలికినవాడు పురోహితుడు. అంతే తప్ప స్వహితాన్ని పలికినవాడు కాదు. కానీ వాళ్ళు కూడా ఇలాంటి క్రతువులు జరిపించేటప్పుడు అందులో ఉన్న విశేషతని సైన్స్ పరంగా అంటే వైజ్ఞానిక పరంగా తెలియజేసి చెప్పితే వ్యవస్థ చాలా ముందుకు వెళ్తుంది. మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు ఎక్కడ దొరకనివి. అలాగే కాదు, ఇవన్నీ ఉన్నవే కానీ మేము విన్నవి. అలానే కాదు, ఉన్నవే. నాకు తెలిసినంతగా చెప్పాను. నేనేం పెద్ద విజ్ఞుడిని కాను, అలాగని నేను శాస్త్ర పరిజ్ఞానం నాకు అంత పెద్దగా లేదు. కానీ కుతూహలం అయితే ఉంది. విషయ సేకరణ మాత్రమే. దానికి మీరు ఒక ఊతాన్ని ఇచ్చారు. మీరు నాకు అవకాశాన్ని కల్పించారు. నేనే మీకు ధన్యవాదాలు తెలపాలి. ఈ రోజంతా జ్యోతిష్య శాస్త్రం గురించి మనం కొంచెం మాట్లాడుకున్నాము. కానీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ధార్మిక రహస్యాల గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు మనం ముందు మనం సనాతనం అన్నప్పుడే అది అతి ప్రాచీనమైనది అర్థమవుతుంది. తెలిసినది తప్పకుండా మాట్లాడదామండి. దానికోసం నాకు తెలిసిన విషయాలు అయితే నీకు తెలియజేస్తాను తప్పకుండా.